ఇది పెట్టినప్పుడు ఎవరు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. సరిగ్గా పాయింట్కి వచ్చేద్దాము. సో ఎప్పుడైతే కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చి ఒక స్మాల్ డబ్బాతో అండ్ చిన్న హట్ కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత కరోనా వల్ల అండ్ ఇది డెడ్ అండ్ రోడ్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది యూజ్ చేసేవారు కాదు. సో ఆ టైంలో నేను ఫస్ట్ కస్టమర్ని ఎట్లా రప్పించాను అంటే, ఇది కరోనా కదా, మొత్తం వరల్డ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంది. సో మనం ఎక్కడ పెట్టి ఎవడేం స్టార్ట్ చేసినా ఎవరికీ తెలియదు. నాకు ఒకటే అనిపించింది, బ్రదర్ ఈ హౌ టు రీస్టార్ట్. ఆ సెటప్ అయితే పెట్టుకున్నాను, చూసుకున్నాను. 1 డే అయిపోయింది, 1 వీక్ అయిపోతుంది. బట్ కస్టమర్స్ అనేది ఎవరు నోటీస్ చేయట్లేదు. బట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, కస్టమర్ అనేది వస్తే నేను ఇచ్చే టేస్ట్తో డెఫినెట్గా రెగ్యులర్ కస్టమర్ అయితే నేను చేసుకోగలుగుతాను 100%. నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ ఈ రోడ్డే ఎవరో ఎక్కువ యూజ్ చేయట్లేదు. అలాంటిది ఫస్ట్ కస్టమర్ని ఎలా తీసుకురావాలి నాకు అర్థం కాల. ఆల్వేస్ నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తుంటాను. నైట్ నిద్రపోయేది కాదు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు నాకు సడన్గా అంటే చాలా ఆ విషయాలు అనుకున్నాను. కరెక్ట్ అనిపించలేదు ఆ టైంకి. సడన్గా ఒక ఐడియా ఫ్లాష్ అయింది. సో అవ్వగానే నేను లిటరలీ చెప్తున్నాను, నాకు నిద్ర పట్టలేదు నైట్. ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాను. తెల్లారగానే వచ్చే షాప్ తీసుకున్నా కూర్చున్నా. ఇప్పుడు ఏదైతే మనది ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫే, అప్పుడు ఒక చాయ్ డబ్బానే టు బి ఫ్రాంక్. ఓకే, సో ఈ నా ఒక్క సెటప్ని నోటీస్ చేయాలి జనం. దట్ ఈస్ మై ఫస్ట్ టార్గెట్. సో నేనేం చేశానంటే దానికి నేనే ఒక టీ రెడీ చేసుకుని ఆ షాప్ ఒక స్టూల్ వేసుకుని కూర్చుని, అంటే నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడైతే కొంచెం జనం వెళ్తుంటారో ఆ రోడ్లో అన్నప్పుడు టీ పట్టుకునేవాడిని, కూర్చుని ఆ టీ తాగుతూ అట్లా కస్టమర్ని చూస్తాను అనమాట. కస్టమర్ ఒక నన్ను చూసినప్పుడు అలా తాగుతూ కొంచెం మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి తాగుతూ అట్లా చూస్తాను. ఓకే, మళ్ళీ కస్టమర్ వెళ్ళిపోయారు అనుకోండి, అంటే వెంటనే కస్టమర్ రాడు, బట్ హీ నోటీస్ దట్ సమ్ వన్, ఒక కస్టమర్ అయితే ఉన్నాడు, ఒక సెటప్ అయితే ఉంది, దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ రిపీట్, మళ్ళీ నెక్స్ట్ రిపీట్. సో అలా నెమ్మదిగా కొంచెం అప్పటికప్పుడు కొన్ని మంది అయితే అప్పటికప్పుడే వచ్చేవారు, కొన్ని మంది అయితే మళ్ళీ ఆ రూట్లో వెళ్తున్నప్పుడు రిపీట్ అయ్యేవారు. అండ్ తర్వాత ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఏమైందంటే, ఓకే ఎన్ని టీలు తాగుతాం ఏంటంటే, ఇట్లా కాదురా బాబు, ఒక టీ 2 టీలు ఓకే బాగానే తాగాము అని చెప్పేసి నేను తర్వాత ఏం చేశానంటే, హాట్ వాటర్ వేసుకుని, లిటరల్లీ హాట్ వాటర్ వేసుకుని కప్పులో మళ్ళీ సేమ్ కూర్చోవడం, ఆ హాట్ వాటర్ని సిప్ చేస్తూ అట్లా చూడడం. బికాస్ మనం చూసినప్పుడు ఎదుటోడు ఆటోమేటిక్గా సైకలాజికల్ థింగ్, మనం చూస్తే ఆటోమేటిక్గా మనం గురించి చూస్తాడు. నన్ను చూడడానికి, నా ముఖం చూడడానికి కాదు కదా సెటప్. సో మొత్తం ఇక్కడ ఒకటి ఉందని తెలియడానికి. ఓకే అయిపోయింది. తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ హాట్ వాటర్ కూడా ఎంత హాట్ వాటర్ తాగుతాం వేడివేడిగా, పైగా ఆల్మోస్ట్ సమ్మర్ అది. తర్వాత నేను ఇంకా ఏమనుకున్నానంటే, ఓకే టీనో కాఫీనో తాగినప్పుడు తెలియలేదు, హాట్ వాటర్ అయినా కూడా దూరం నుంచి చూసిన కస్టమర్కి అయితే అది తెలియదు. ఊరికి ఖాళీ కప్ తీసుకోవడం, మళ్ళీ ఎప్పుడైతే కస్టమర్స్ లేరో అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఎవరైతే కప్ కొట్టుకొని తాగుతూ అలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అలా చూస్తున్నాం అనమాట. అట్లా ఎప్పుడైతే ఒకసారి చూసి కస్టమర్స్ వచ్చేవారు, వచ్చి రాగానే టక్మ నా కప్పుని డస్ట్బిన్లో పడేసి టక్మ లోనికి వెళ్ళి చెప్పండి సార్ అని చెప్పేసి. కొంతమంది అయితే అంటే జస్ట్ అంటే నన్ను ఏం అడగలేదు కానీ, బట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు, ఇటు వర్కరా ఓనర్ కస్టమరా అనేది వాళ్ళకి తెలీదు. సో ఓకే రైట్, బట్ దే యూజ్ ఇట్ టు గివ్ ఆర్డర్, చాయ్, కాఫీ, ఇలాచీ చాయ్, మసాలా చాయ్ ఇవన్నీ ఇచ్చేవారు. సో ఆర్డర్ ఇచ్చి అట్లా నెమ్మదిగా ఒక కాకి వాటర్ కింద ఉండిపోతే ఒక్కొక్క రాయేసి వాటర్ని ఎట్లా పైకి తీసుకొచ్చింది, అలాగే నేను ఒక్కొక్క కస్టమర్ని అట్లా తీసుకొచ్చాను. మేబీ జస్ట్ పార్ట్ 1 మాత్రమే, ఇక్కడతో అయిపోలేదండి. దీని తర్వాత ఇంకా ఒక మంచి ఐడియాని అయితే ఇంప్లిమెంట్ చేశాను. అంటే సిచ్యువేషన్ని మనం మనకు తగ్గట్టుగా ఎట్లా మార్చుకోవాలనేది నేను నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తానండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది షేర్ అయితే చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే సొల్యూషన్ ఎట్లా ఎత్తుకోవాలనేది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.